వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం ఆనపకాయ అప్డేట్‌ని చూద్దాం. 1 మంత్ ఆఫ్టర్ 1 మంత్ మన ఆనపకాయలైతే ఈ విధంగా గ్రో అయ్యాయి. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అండ్ మధ్య మధ్యలో అయితే తీగలు కూడా రావడం స్టార్ట్ చేసినాయి. తీగలు వస్తున్నాయి కదా అని చెప్పి మా మమ్మీ అయితే చుట్టూరు 4 కర్రలైతే పెట్టేసుకున్నారు. ఆ తీగలు వాటిని చుట్టుకొని పైకి పెడదామని చెప్పి ఆ ప్రాసెస్ అంతా నేను మీకు షేర్ చేస్తుంటాను. అండ్ ఫైనల్‌గా మా ఆనపకాయలైతే అన్నీ స్ప్రౌట్ అయినాయి. నేనైతే ఒక 2, 3 ఆర్ 5 వస్తాయనుకున్నాను. నేను మొత్తం ఒక 15-20 సీడ్స్ అయితే పెట్టుకున్నాను. బట్ అయితే అన్నీ అయితే ఓపెన్ అయినాయి. ఈ విధంగా అయితే వచ్చినాయి. ఫస్ట్ వచ్చిన లీవ్స్ ఉన్నాయి కదా! వాటికైతే లైట్‌గా చిన్న పురుగులాగా అంటే వచ్చినవి పెస్టిసైడ్స్. కూరగాయల మొక్కలకి అవన్నీ మనకు కామనే కాబట్టి నేనేం చేశానంటే ఇంకా ఆ ఓల్డ్ లీవ్స్ అన్నిటిని కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఉన్న కొంచెం బాగా ముడతొచ్చిన ఆకులను కూడా కట్ చేసేసుకొని అంతా క్లీన్‌గా చేసేసుకొని కర్రలకి ఆ తీగలు చుట్టుకునేలా అన్నీ అయితే పెట్టేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ప్రెజెంట్ మన ఆనపకాయ అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫ్యూచర్‌లో ఏ టైంలో ఆనపకాయ వస్తది, ఎన్ని డేస్‌కి వస్తది అనేది నేనైతే ఫుల్ లెంత్ వీడియో కూడా పెడతాను మీకు. అండ్ ఈ విధంగా మనం కట్ చేసుకున్నాక చూడడానికి చాలా బాగుంది. అండ్ వాటరింగ్ అండ్ సన్‌లైట్ బాగున్న ప్లేస్‌లో పెట్టాలి. వాటర్ కూడా ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.